న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. జీవో 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని అధికారులు మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్, అభిషేక్ సింఘ్వీలతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, వెన్నెల 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హైకోర్టుకు సంబంధించి కూడా ఇక బీసీ రిజర్వేషన్ జీవో 9కి సంబంధించి కూడా మొన్న స్టే విధించారు. ఇక 4 వారాల పాటు కూడా స్టే కొనసాగనున్నది. ఒక మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఆ స్టే విధించడం జరిగింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా నిన్న హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ వచ్చింది. ప్రధానంగా దాంట్లో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి పాత విధానం ప్రకారమే ఎన్నికలను నిర్వహించుకోవాలి. మిగతా 17% ఏదైతే ఓపెన్ కేటగిరీలో పెట్టి ఆ రిజర్వేషన్కి సంబంధించి కూడా పాత పద్ధతిలో కొనసాగాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇతర కమిషన్కి సంబంధించి ఇతర కోర్టులలో బీసీ రిజర్వేషన్ సంబంధించి గతంలో ఇతర కోర్టులో జరిగిన తీర్పులకు సంబంధించి కూడా ఆర్డర్ కాపీలో వెల్లడించడం జరిగింది. దాంతోపాటుగా ఇక ఏదైతే రాహుల్ రమేష్ కేసులో సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టుకు అప్పుడు తీర్పు వెల్లడించింది. దాని ప్రకారమే ఇక ఈ ఆర్డర్ కాపీలో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న కూడా ఏదైతే తెలంగాణలో కులగణన చేపట్టారో దానికి సంబంధించి రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. అది అలా కాకుండా ఇక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వాలి. అలా కూడా జరగలేదంటే కూడా ఆర్డర్ కాపీలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు ఆ స్టేను కూడా ఎత్తివేయడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ ఏదైతే నిన్న దీనిపైన కీలక సమావేశం జరిగింది, జూమ్ మీటింగ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా బీసీలకు సంబంధించి కూడా 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఇక దీన్ని నెక్స్ట్ స్టెప్ అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా దీన్ని ఏదైతే అక్కడ కూడా కౌంటర్ని దాఖలు చేయాలి, సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా కేసును అక్కడ వేయాలని కూడా చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిన్న సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో కూడా జూమ్ సమావేశంలో మాట్లాడారు. సోమవారం సంబంధించి కూడా ఈ సుప్రీంకోర్టులో కేసు వేయనున్నది. 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి సుప్రీంకి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక సుప్రీంకోర్టులో సోమవారం దీనికి సంబంధించి కూడా కేసు వేయబోతుంది. ఇక వాదనలకు సంబంధించి కావచ్చు, అంటే పక్కడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కులగణన కావచ్చు, మిగతా సంబంధించిన వన్ మెన్ కమిషన్, డెడికేషన్ కమిషన్, ఇక్కడైతే హైకోర్టులో బలమైన వాదనలు వినిపించిందో ఇదే వాదనలకు సంబంధించి కూడా సుప్రీంలో వినిపించబోతా ఉన్నది. మొత్తంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక మరి ఈ రోజు కూడా దీనిపైన కీలక సమావేశం ఉంటుంది. ఇక న్యాయ సలహాలు తీసుకుంటారు. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత సుప్రీంలో దీనికి 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించనున్నది. థ్యాంక్ యూ హరీష్.